తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. అన్నా ఓ టీ తాగుదాంరా అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? ఏమైనా తేడా జరగాలి నరికేస్తాం మీ అందరినీ. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి? ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? కృష్ణ నువ్వు రే నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు. రే మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నేను ఎవరు సీనియర్ గారు చెప్పని చెప్పింది ఈలే కదా. మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. నాకు భయంగా. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలన్నీ చదువుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మ్యారేజ్ చేయి, నేను చూసుకుంటాను. శుభలక్ష్మి రా తొందరగా త్వరగా. ఇటు వెళ్ళిపోతాం రండి త్వరగా. ఏ లక్ష్మి భయపడకు, నీ చెయ్యము ఎక్కు. నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలకు. రా రా తొందరరా. జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. అన్నా ఇటు ఇటు. మా అత్తయ్య. బుల్లబాయ్ అచ్చుడు. నువ్వు అచ్చుడు. ఒక నిమిషం ఆగండి. పదండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి, బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా. తెలీదు. ప్లీజ్. తెలీదండి. తొందరరండి. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఆపండి, బస్ ఆపండి. ఎక్కడ త్వరగా ఎక్కు. మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు, అంతా వాడే చూసుకుంటాడు. మీరే కంగారు పడదు, సరేనా? మర్చిపోయాను. అవసరానికి డబ్బులు ఉంచు, సరిపోతేగా? ఓకేరా వెళ్దాం. ఆగండి ఆగండి ఆగండి. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఏంట్రా? మీరు హ్యాపీగా? అంతా నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఓకేనా? బాయ్. జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావురా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఇది బాగా ఓవర్నా? అసలు జంపేవాడిని అయితే రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పెళ్ళచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు. అంతా చూసాం, ఎక్కడా లేదు.
అందరం లోపలేంట్రా. ఏయ్ లోపలికి పని అంటే బయటిరా. పదండ్రా. అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతావురా? అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు చెప్పాడు మా మీద విరుచు పడతావురా? ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదురా? ఎందుకురా చెప్పాలి? కృష్ణ మెల్లిగా 3 దెబ్బలు పడగానే 3 ఊర్లు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెందుకురా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు. కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు, వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు. మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంట్రా? వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇస్తావురా? నువ్వు గొప్పడు మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? మేము మాత్రం నీకు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్సే కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండి రా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడికి లేదురా స్వార్థం. నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గాడికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ అక్క ఏమైపోయినా పర్లేదు, తను మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఎవరో అమ్మాయి రా, మొత్తం వినేసింది. వెళ్ళిపోయిందా? ఆడిపోతుంది, చెప్పేస్తుందేమో. అమ్మాయి మొత్తం వినేసిందిరా. ఈ అమ్మాయి ఎవర్రా? మీరు మామూలు వాళ్ళు కారు, చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలోడు కాదు. ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే. వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు, దీంట్లో తల దూర్చకుండా ఉండటమే మనకు మంచిది. ఎవరు తప్పించాడు అంటున్నావే? ఎవరు వాడు? నాకు తెలీదు బాబాయ్. బుల్లబ్బాయ్, వాళ్ళంతా నీ బయటికి లాక్కురా. చూడవే, చూడు, వీళ్ళలో ఎవడో చెప్పు. చెప్పు. చూడు, మీ నాన్న చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని. ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు. చెప్పు, చెప్పు వాడు. వీళ్ళల్లో ఎవరికి తెలుసో నాకు తెలియాలి. వాడిని ఇక్కడే నరికి పోగులు పెడతా. చెప్పు, వాడికి తెలుసా వాళ్ళు ఇద్దరు ఎక్కడున్నారో? వీడేనా? చెప్పు. వీడు కదా, వీడిని చూడు. వాడేనా? చెప్పు, సరిగ్గా చూడు. మీనా చూడు, సరిగ్గా చూడు. వీడేనా? వాడే కదా. వీడా? వాడేనా? చెప్పు. వీడేనా? చెప్పు. వీడు కదా. చెప్పు. వీడేనా? చెప్పు. వీడా? చెప్పు. వీడా? వీడేనా? చెప్పు. వీడేనా? వీడు కాదు. వీడా? చెప్పు. చెప్పు. వీడా? వీడి ప్రాణాలు తీస్తా. చెప్పు. 5 రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నావు, అర్థం కావట్లేదా? చెప్పు. సరిగ్గా చూసి చెప్పు. 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 చెప్పు మీనా. చెప్పు. చెప్పడానికి కాదయ్యా బాధ, చూస్తే ఏమవుద్దా అని.
చెప్పు మీనా, ఈడే కదా? కూరగాయల బండి ఉంటుంది, దానికి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది. వచ్చేసారా? రండి బాబు గారు, రండి రండి. మీ అన్నయ్య గారు పదండి 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 పదమ్మా. నువ్వు కూడా బాగున్నారండి? నువ్వు వచ్చావా? నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏరా తాపిగా గోపి. సర్లేవో మొత్తానికి సిటీలో బాగానే సెటిల్ ఎవరా తాపి? తాపి కాదు గోపి, తాపి కాంట్రాక్టర్. సర్లేవో. అవును. నువ్వు ఎంత ఎత్తి దిగినా నువ్వు మా తాపి గడివి, మా తాపి గడివి. బాగున్నావు కదా అని దూరంగా ఉంటే అడగొచ్చుగా, మరి ఇంతగా నడపాలా? ఏదో ప్రేమ కొద్ది. ప్రేమతో నిలిపేస్తానికి ఈడన్నా పెద్ద ఫిగరా? వీళ్ళెవరు? వాళ్ళకి హెల్ప్ చేసింది వీళ్ళే. వీళ్ళేనా వాళ్ళు? ఎరా మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకుపోతారా? ఎన్ని గుండెలరా మీకు? ఈడికి ఒక గుండె సార్. ఎరా జాగ్రత్త. ఏయ్ వీళ్ళ పింకు టింకు డాలి ఉన్న గదుల్లో దింపేయండి రా. పేర్లు ఎలా ఉన్నాయంటే ఫిగర్లు అదిరిపోయి ఉంటారా? కుక్కలరా. తీసుకోమ్మా అన్నయ్య గారు. తల్లి కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టు ఎప్పుడు పట్టుకునే ఉంటాడేంట్రా? నీలాంటి కుర్రకోతి ఎగరేసి పోద్దని. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఎక్కడని వెతుకుతాం బావా? ఎక్కడో ఒక చోటు నుంచి మొదలు పెట్టాలిగా. ఒకటి రెండు కాదు, హైదరాబాద్ అంటే 10 రైల్వే స్టేషన్లు, 20 బస్ స్టేషన్లు, 50 పార్కులు, 100 థియేటర్లు, ఇవన్నీ కాకుండా కుప్పలు కుప్పల హాస్టల్. అన్ని వెతకాలా? అసలే పెళ్లిళ్ళ సీజన్, ఏ గుడి దగ్గర ఉన్నారో ఏంటో.